శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ పాండవులు అజ్ఞాతవాసం విరాట్ నగరంలో చక్కగా చేస్తున్నారు. 10 మాసాల కాలం గడిచింది. గడిచిన తర్వాత ఆ సుధేష్ణాదేవి యొక్క అంతఃపురంలో కీచకుడు ప్రవేశించి ద్రౌపదీదేవిని చూశాడు. శైరంధ్రిగా ఉన్న ద్రౌపదిని చూశాడు. ఆ శైరంధ్రి రూపంలో ఉన్న ద్రౌపదిని చూడగానే ఆమె యొక్క అత్యద్భుతమైనటువంటి సౌందర్యాన్ని చూసి ఇది వరకుటువంటి ఆమెను నేను ఎక్కడ చూడలేదు మీ అంతఃపురంలో, ఈమె ఎవరు ఏమిటి అని ప్రశ్నించి ఆమెను అడిగాడు. నువ్వు ఎవరు అప్సరస కులానికి చెందిన దానివా, లేకపోతే ఎవరి దగ్గర నుంచి వచ్చావా, శాపవశాత్తు ఎక్కడ ఉన్నావా, నీకు నీ యొక్క ఆకృతికి నువ్వు చేసే పనికి సంబంధం ఏం లేదు, నువ్వు ఇలా దాసి పని చేయవలసిన అవసరం ఏమున్నది నీకు, నీ సౌందర్యానికి నేను ఆకర్షింపబడ్డాను, నువ్వు నా భార్యగా చక్కగా ఉండి అనేకములైనటువంటి వాళ్ళ చేత సేవ చేయించుకుంటూ హాయిగా ఉండు అని ఆమెతో మాట్లాడితే ఆమె చెప్పింది. అప్పుడు ధర్మోపదేశం చేసింది కీచకుడికి, ఇట్లాంటి మాటలు మాట్లాడకు, నేను పతివ్రత అయినటువంటి స్త్రీని, నా పతులు గంధర్వులు 5 మంది నన్ను రక్షిస్తూ ఉంటారు, పరస్త్రీ వ్యామోహం అనేటువంటిది ఎంత మాత్రం మంచిది కాదు అని ధర్మోపదేశం చేసింది. అవేవి కీచకుడికి తలకెక్కలే. కామార్తాహి ప్రకృతి కల్పన చేతనేషు అంటాడు కాళిదాసు. కామార్తులైనటువంటి వాళ్ళకి ఏమి చెప్పినా తలకెక్కదు. అందువలన అల్లాగ ఉన్నటువంటి అతడికి ఈ ఉపదేశం ఏమీ సరిపోలే. అక్కడికి సుధేష్ణ కూడా చెప్పింది, అక్కగారైనటువంటి సుధేష్ణ, ఇది నీకు ఎంత మాత్రమో మంచిది కాదు అని చెప్పింది. అది కూడా అతనికి తలకెక్కలే. పైగా సుధేష్ణతో చెప్పాడు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెను నా మందిరానికి పంపించాలి అనేటప్పటికీ ఆమె ఇటువంటి ఉపద్రవం నాకు వచ్చింది ఏమిటని సుధేష్ణ కూడా చాలా బాధపడింది. సరే అలాగా ఆ ప్రస్తుతానికి అక్కడి నుంచి పంపించిన తర్వాత ఒకానొక రోజుని మధుర తెమ్మని కీచకుడి యొక్క మందిరానికి వెళ్ళి మధుర తీసుకురావాలి, నాకు చాలా దాహంగా ఉంది అని శైరంధ్రి రూపంలో ఉన్న ద్రౌపదిని ఆదేశించింది సుధేష్ణ. అమ్మా, ఇటువంటి పనులు నేను చేయను, అతడు సరైనటువంటి వాడు కాదు, అందువలన నేను వెళ్ళను, ఎవరినైనా పంపించండి అని చెప్పింది. లేదు నువ్వు వెళ్ళాలి, నేనేమీ చేయడు, నేను చెప్పాను, నీ గురించి బెంగేమీ లేదు అని ఆమె అనునయపూర్వకంగా మాట్లాడామని పంపించింది. అప్పుడు వెళుతూ సూర్యభగవాను ప్రార్థించింది. ఓ సూర్యభగవానుడా, నన్ను నువ్వే రక్షించాలి, నా పాతివ్రత్యం నిజమైందే అయితే, నేను మనసులో కూడా నా పతుల్ని తప్ప మరి ఎవరిని తలవందాన్ని అయితే కనుక నన్ను నువ్వు రక్షించాలి అని సూర్యభగవానుడికి మొరపెట్టుకుంది. ఆ సూర్యభగవానుడు ద్రౌపదిని రక్షించడానికి ఒక అదృశ్య రూపంలో ఒక రాక్షసుడిని పంపించాడు. అతడు ద్రౌపది రక్షణ యందే నియోగింపబడ్డాడు. అలాగా ఆమె కీచకుడి మందిరంలోకి వెళ్ళాడు. కీచకుడు మహదానందపరుపడయ్యాడు ద్రౌపదిని చూసి. వెంటనే కీచకుడు అన్నాడు, స్వాగతం తే సుఖే శాంతే సువ్యుష్ట రజనీ మమ స్వామిని త్వమనుప్రాప్త ప్రకురుష్వ మమ ప్రియం. ఓ శైరంధ్రి, నీకు స్వాగతము, ఈ రాత్రి చక్కగా గడిచి నాకు సుప్రభాతమైంది, నువ్వు నాకు రాణివై ప్రీతిని కలిగించు అని ఆమెకు స్వాగతం చెప్పాడు. సువర్ణమాలాహ కంబూశ్చ కుండలే పరిహాటకే నానాపత్తనజే శుభ్రే మణిరత్నం చ సుశోభనం ఆహరంతు చ వస్త్రాణి కౌశికాన్యజనాని చ. నీకోసం అనేకములైనటువంటి బంగారు హారాలు, శంఖము, గాజులు, వివిధ నగరాల్లో చేయబడినటువంటి పసిడి తాటంకాలు, అందమైన మణిరత్నాభరణాలు, పట్టు చీరలు అనేకములైనటువంటి తెప్పించాను నీకు. ఆస్తి మే శయనం దివ్యం తదర్థముపకల్పితం ఏహి తత్ర మయా సార్ధం పిబస్వ మధుమాదిని. నేను నీకోసం ఇంతకుముందే నా దివ్యమైనటువంటి శయ్యను ఏర్పాటు చేసి వచ్చాను, రా నాతో కలిసి ఈ తీయని మాధ్వీరసాన్ని ఆస్వాదించు అన్నాడు.
అప్పుడు ద్రౌపది ఆ మాటలు విని అతడితో చెప్పింది, నాహం శక్యా త్వయా స్పృష్టం నిషాదేనేవ బ్రాహ్మణి మా గమిష్యతి దుర్బుద్ధే గతిం దుర్గాంతరాంతరం. ఓ దుష్టుడా, నిషాదుడు బ్రాహ్మణ స్త్రీని అంటజాలన్నట్టుగా నువ్వు నన్ను తాకలేవు. నువ్వు నన్ను అవమానించి అత్యంతమైనటువంటి దుర్గతికి మటుకు పొందకు, దుర్గతిని పొందకయ్యా. యత్ర గచ్చంతి బహవః పరదారా విమర్శకాః నరాః సంభిన్న మర్యాదాః కీటవచ్చ గుహాశయాః. ధర్మ మర్యాదను అతిక్రమించే పరస్త్రీని స్పృశించినటువంటి మనుషులు చాలామంది గుంటల్లో పొల్లే పురుగులుగా పడతారయ్యా. అటువంటి దుర్దశను నువ్వు పొందకు. అప్రైషీద్ రాజపుత్రీమాం సురాహారీం తవాంతికం పానమాహరమే క్షిప్రం పిపాసా మే అతి చాబ్రవీత్. ఆ సుధేష్ఠ నన్ను మదిర తెమ్మని వద్దకు పంపింది. ఆమెకు చాలా దాహంగా ఉంది. వెంటనే తాగడానికి తగిన పానీయాన్ని తీసుకురమ్మంది. ఎందుకు నేను వచ్చాను, అది ఇస్తే నేను వెళ్తాను అంది. అంటే అప్పుడు కీచకుడు, అన్యా భద్రే నయిష్యంతి రాజపుత్ర్యా ప్రతిశ్రుతం ఇచ్చేతాం దక్షిణే పాణౌ సోతపుత్ర పరామృసత్. ఓ కళ్యాణి, ఆ రాజపుత్రి సుధేష్ణకు కావలసినటువంటి మదిరను వేరే దాసులు తీసుకెళ్తారు, నువ్వు ఇలా రా అని ఆమె చేతిని పట్టుకున్నాడు. అప్పుడు ద్రౌపది, యథైవాహం నాభిచరే కదాచిత్ పతిన్మదాద్వై మనసాపి జాతు తేనైవ సత్యేన వశీకృతం త్వాం ద్రష్టాస్మి పాపం పరికృష్యమాణం. చాలా కోపం వచ్చింది ద్రౌపదికి. వెంటనే ఓరి పాపి, నేను ఇంతవరకు ఎప్పుడూ కూడా మనసులోనైనా కోపంతో నా పతులకి విరుద్ధంగా ప్రవర్తించని దాననే కనుకైతే, నా యొక్క పాతివ్రత్యమే నిజమైందైతే ఆ సత్య ప్రభావానికి నువ్వు చిక్కి నశించిపోవడం నేను చూస్తాను. సతాం అభిప్రేక్ష విశాల నేత్రాం జిగృక్షమాణ పరిభర్సయంతీం జగ్రాహతాముత్తర వస్త్రదేశే సకీచకస్తాం సహసా క్షిపంతీం. ఆ విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటి ఆ ద్రౌపది ఆ విధంగా నిందిస్తుంటే ఆ కీచకుడు అవి లెక్క చేయకుండా ఆమెను పట్టుకోబోయాడు. కానీ వెంటనే ఆమె అతన్ని తోసివేసి వెనక్కి జరిగింది. ఇంతలో ఆమె వస్త్రాన్ని పట్టుకున్నాడు. ప్రగృహ్యమాణాతు మహాదివేన ముహుర్వినిస్వస్య చ రాజపుత్రీ తయా సమాక్షిప్త తనుస్సపాపః పపాత శాఖీవ నికృత్తమూలః. అప్పుడు అది వేగంగా ఆమెను తన వశం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆమె అతని నుంచి విడిపడడం కోసం ప్రయత్నం చేస్తోంది. అలా ఆ ప్రయత్నంలో ప్రయత్నపూర్వకంగా తన రెండు చేతులతో కీచుకుని ఒక్కసారిగా వేగంగా తోసివేసింది. దాంతో అతడు మొదలు నరికిన చెట్టులా నేల మీద కూలపడ్డాట. సా గృహీత విధున్వాన భూమా వాక్షిప్య కీచకం సభాం శరణం ఆగచ్చత్ యత్ర రాజా యుధిష్ఠిరః. అతడు ఎప్పుడైతే కింద పడ్డాడో వెంటనే ఆమె భయంతో వణికిపోతూ పరిగెట్టుకుంటూ యుధిష్ఠిరుడు ఉండేటువంటి రాజ్యసభకి పరిగెట్టింది. తాం కీచక ప్రధావంతీం కేశపాసే పరామృసత్ అధైనాం పశ్యతో రాజ్ఞ పాతయిత్వా పదావధీత్. ఆ కీచకుడుగా లేచి పారిపోతున్నటువంటి ద్రౌపదిని వెనంట పరిగెట్టి ఆమె జుట్టు పట్టుకున్నాడు. రాజుగారు చూస్తూ ఉండగానే ఆమెను కింద పడేశాడు. తస్య యోసౌ తదార్కేణ రాక్షస సన్నియోజతః సకీచకమపోబాహవాత వేగేన భారత. అయితే ఆ సూర్యుడు పంపించినటువంటి అదృశ్య రూపంలో ఉండేటువంటి రాక్షసుడు అప్పటి వరకు ఓపిక పట్టాడు. ఎప్పుడైతే ఆమెను కింద పడేసి ఆమెను హింసిస్తున్నాడో వెంటనే అతడు ఆ కీచకుడిని పట్టుకుని తుఫాను వేగంతో దూరంగా విసిరేసట్ల. స పపాత తదా భూమౌ రక్షో బల సమాహతః విఘూర్ణమానో నిశ్చేష్ట ఛిన్నమో లయవద్రువ. ఆ రాక్షసుడు అంత బలంగా తోసేయడం వల్ల కీచకుడి శరీరం అంతా గిర్రం తిరిగిపోయింది. అతడు మొదలు నరికిన చెట్టులా నిశ్చేష్టుడై భూమి పడిపోయాడు. సభాయాం పశ్యతో రాజ్ఞః విరాటస్య మహాత్మనః బ్రాహ్మణానాం చ వృద్ధానాం క్షత్రియాణాం చ పశ్యతాం తస్యాః పాదాభితప్తాయాః ముఖాద్రుధిరమాశ్రవత్ తాం దృష్ట్వా తత్ర తే సభ్యాః హాహాభూతా సమంతతః నయుక్తం సోతపుత్రేతి కీచకేతి చ మానవాః కిమియం బధ్యతే బాలా కృపణా చాప్య బాంధవ. ఆ సభలో రాజున్నాడు, అనేక మంది వృద్ధులైనటువంటి బ్రాహ్మణులు ఉన్నారు, అనేక మంది క్షత్రియులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు,
అలాగా అంతమంది ఉండగా ఆ ఒక స్త్రీని అట్లాగా సభలో అలా చేయడం అనేటువంటిది చూసేటప్పటికీ చాలా ఆశ్చర్యపోయారు వాళ్ళందరూ. ఆ ద్రౌపది కూడా కింద పడడం వల్ల ఆమెకి దెబ్బ తగిలి ముఖం నుండి రక్తం స్రవిస్తుంది. ఆమెను అట్టి అవస్థలో చూసినటువంటి సభాసదులందరూ కూడా హాహాకారాలు చేశారు. వాళ్ళందరూ కూడా ఓ సూతపుత్ర కీచక, నువ్వు చేసినటువంటిది మంచి పని కాదు, ఇటువంటిలాగా ఒక స్త్రీని, ఒక అబలను, బాంధవులు లేనటువంటి నిస్సహారాలు లేనటువంటి అబలను ఇలా బాధించడం అనేటువంటిది నీకు ఉచితం కాదు అని వాళ్ళందరూ కూడా గట్టిగా ప్రశ్నించారు. తాం చాసీనౌ దదృశతు భీమసేన యుధిష్ఠిరౌ అమృష్యమాణౌ కృష్ణాయా కీచకేన పరాభవం. ఆ సమయంలో భీమసేనుడు, యుధిష్ఠిరుడు కూడా ఆ రాజ్యసభలోనే కూర్చున్నారు. వాళ్ళు ద్రౌపదికి కీచకుడు చేసినటువంటి అవమానాన్ని కళ్ళారా చూశారు. వాళ్ళ రక్తం ఉడికిపోయింది, చాలా కోపం వచ్చింది, సహించలేకపోయారు. తస్య భీమో వధం ప్రేప్సు కీచకస్య దురాత్మన దంతైర్దంతాం సదా రోషా నిష్పిపేష మహామనాః. అందులో భీముడు ఆ పాపాత్ముడైనటువంటి కీచకుడిని చంపాలన్నంత కోపం వచ్చింది. వెంటనే ఆ సమయంలో పళ్ళు పటపటా కోరికాడు. ధూమఛాయా హ్యభజతాం నేత్రే చోచ్ఛ్రితపక్ష్మణి సస్వేదా భృగుటి చోగ్రా లలాటే సమవర్తత. భయంకరమైన ఆకారం కలిగిన వాడయ్యాడు. అతని కంటి రెప్పలు పైకి లేచి తీక్షణమయ్యేట, కన్నులంతా పొగ నీడలు వ్యాపించినట్టయిందిట, నుదుటి మీద చెమట పట్టిందట, కనుబొమలు ముడిపడి భయంకరంగా ఉన్నట్ట. అలా మంచి కోపంతో ఊగిపోతున్నాడు ఆ భీమసేనుడు. హస్తేన మమృజే చైవ లలాటం పరవీరః భూయశ్చ త్వరిత క్రుద్ధ సహసోత్థాతుమైచ్ఛత. ఆ శత్రువీరుల్ని ఎవరినైనా సరే చంపగలిగినటువంటి వాడు ఆ భీముడు. వెంటనే చేత్తో నుదురు పట్టిన చెమటను తుడుచుకున్నాడు. వెంటనే ప్రచండమైన కోపంతో క్రుద్ధుడే ఒక్కసారి లేవబోయేట. అధావమృద్నాద్ అంగుష్టం అంగుష్టేన యుధిష్ఠిర ప్రబోధన భయాత్ రాజా భీమం తం ప్రత్యషేధయత్. అయితే ఆ సమయంలో నిగ్రహం కలిగినటువంటి ధర్మరాజు ఎక్కడ తమ యొక్క అజ్ఞాతవాసం బయటపడుతుందో అనేటువంటి భయంతో ఆ భీముణ్ణి యొక్క క్రోధాన్ని సముదాయించాలి అనే ఉద్దేశంతో తన బొటన వేలుతో ఆ భీముని బొటన వేలును నొక్కిపెట్టి భీముడి యొక్క కోపాన్ని అడ్డుకున్నట్ట. తం మత్తమివ మాతంగం వీక్షమాణం వనస్పతిం సతమావారయామాస భీమసేనం యుధిష్ఠిరః. ఆ భీమసేనుడు మదించినటువంటి ఏనుగులా ఒక చెట్టు వైపు చూడడం గమనించి యుధిష్ఠిరుడు అతన్ని వారిస్తూ ఈ విధంగా సాభిప్రాయంగా మాట్లాడాడు. ఆలోకేసి కిం వృక్షం సోద దారుగృతేన వై యదితే దారుభికృత్యం బహిర్వృక్షాన్ని గృహ్యతాం. ఓ వల్లవుడా, నువ్వు వంట కట్టెల కోసం ఈ చెట్టు వైపు చూస్తున్నావా ఏంటి? వంట కోసం ఎండు కట్టెలు కావాలనుకుంటే బయటికి వెళ్ళి తెచ్చుకో, అంతేకాని ఇలా పచ్చని చెట్టు పీకేయాలనుకోకు. యస్య చార్ద్రస్య వృక్షస్య శీతఛాయాం సమాశ్రయేత్ నతస్య పర్ణం దృశ్యేత పూర్వవృత్తమనుస్మరన్. ఏ పచ్చని చెట్టు యొక్క చల్లని నీడలో ఆశ్రయం పొందుతున్నామో దాని ఒక్క ఆకుకైనా నష్టం కలిగించకూడదయ్యా. అది అంతకుముందు చేసిన ఉపకారాలను ఎల్లప్పుడూ స్మరించుకుంటూ ఉండాలి, దాన్ని రక్షించాలి అని సాభిప్రాయంగా చెప్పాడు. ఇంగితజ్ఞ సతుభ్రాతు తూష్ణీమాసీదృకోదర భీమస్యతు సమారంభం దృష్ట్వా రాజ్ఞశ్చ చేష్టితం ద్రౌపద్యభ్యధికం క్రుద్ధా ప్రారుదత్సా పునః పునః కీచకేన అనుగమనాత్ కృష్ణ తామ్రాయతే క్షణ. ఆ అన్నగారి యొక్క మాటల యొక్క అర్థాన్ని తెలుసుకున్నాడు. ఇతరుల యొక్క మనోభిప్రాయాన్ని తెలుసుకునేటువంటి వాడు కాబట్టి భీమసేనుడు అన్నగారు చెప్పినటువంటి మాటలను తెలుసుకున్నాడు. తెలుసుకుని కొద్దిగా తన కోపాన్ని నిగ్రహించుకున్నాడు. ఆ భీముడు కోపాన్ని, ధర్మరాజు యొక్క శాంతిపూర్వకమైన చేష్టలు రెండు గమనించింది ద్రౌపది. ఆమెకి అంతులేని కోపం వచ్చింది. ఏమిటి వీళ్ళు నన్ను రక్షించడానికి కూడా ముందరికి రావట్లేదు అని అనుకుంది. కీచకుడేమోను తరుముతున్నటువంటి వాడై ఉంటే కూడా వీళ్ళు నన్ను రక్షించడానికి రావట్లేదే అని అవమానంతో మాటిమాటికి పాపం ఏడుస్తుంది ఆమె. సా సభాద్వారమాసాద్య రుదతీమస్యమబ్రవీతావేక్షమాణ శుశ్రోణీపతిం స్థాందేన చేతస. పాపం దీనురాలే తమ భర్తలను చూసినటువంటిదై మత్స్యరాజుతోటి ఈ విధంగా మొరపెట్టుకుంది.
ఆకారమభిరక్షంతి ప్రతిజ్ఞా ధర్మ సంహిత దహ్యమానేన రౌద్రేణ దహ్యమానేవ రౌద్రేణ చక్షుషా ద్రౌపదాత్మజ. అప్పుడు ఆ ద్రౌపది ప్రతిజ్ఞారూపమైనటువంటి ధర్మానికి కట్టుబడినటువంటి కారణంగా తన ఆకారాన్ని మరుగుపరుచుకుంటూ కన్నులతో దహించి వేస్తుందా అన్నట్టుగా భయం కలిగిస్తూ చూసిందిట. అలా చూస్తూ ఆమె చెబుతోంది, ఆ మత్స్యరాజుతో అంటుంది, ప్రజారక్షణశీలానాం రాజ్ఞాం హ్యమిత తేజసాం కార్యం హి పాలనం నిత్యం ధర్మే సత్యే చ తిష్టతాం ప్రజాయాం చ విశేషం నాధిగచ్చతాం. సహజంగా రాజ్యంలోని ప్రజలను రక్షించాలనుకుని ఎల్లప్పుడూ సత్యధర్మ మార్గాల్లో నడుచుకునేటువంటి రాజులకు ప్రజల యందు తన కన్న సంతానమందు కూడా భేదం లేకుండా ఉండాలి. తన సంతానాన్ని ఏ విధంగా అయితే రక్షించుకుంటారో ప్రజలను కూడా రాజు అయినటువంటి వాడు అలాగే రక్షించాలి. అంతేగాని భేదభావం చూపించకూడదు. ఎందుకంటే సత్యధర్మ మార్గాల్లో నడిచేటువంటి వాడు కాబట్టి రాజు ఏ విధమైన తేడా లేదనుకుంటూ ఉన్నటువంటి అల్లా ఎవరైతే ఏ రాజులైతే ఉంటారో ఆ రాజులకి ఆశ్రిత జనులను రక్షించడం అనేటువంటిది విధిగా చేయవలసిన పని. అందులో ఎవరైనా బాధతో వచ్చి తనని రక్షించమని కోరితే కనుక వెంటనే రక్షణ కల్పించవలసినటువంటి విధి రాజుకుంది. ప్రియేష్వపి చ ద్వేషేషు సమత్వం ఏ సమాశ్రితాః వివాదేషు ప్రవృత్తేషు సమం కార్యానుదర్శిన రాజ్ఞా ధర్మాసనస్థేన జతౌ లోకావుభావపి. అయితే ఈ మత్స్యరాజుకి ఈ ద్రౌపద తన రక్షణ కోరి తన యొక్క రాణి యొక్క అంతఃపురంలో శైరేంద్రిలా ఉంటుంది. ఆ కీచకుడా తన బావమరిది సేనాధ్యక్షుడు. అతని యొక్క బలం కారణంగానే శత్రువులందరినీ జయించి హాయిగా రాజ్యం చేయగలుగుతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి ఆయన? అందువలన ఆ విషయం కూడా ప్రియేష్వపి ద్వేష్యేషు సమత్వం ఏ సమాశ్రితా. ప్రియజనుల పట్ల ద్వేషింపదగినటువంటి వాళ్ళ పట్ల సమభావం కలిగి ఉండాలి రాజులు ఎప్పుడు కూడా. వివాదాలు చెలరేగినప్పుడు ధర్మాసనం మీద కూర్చున్నప్పుడు ఏ విధమైనటువంటి పక్షపాతము లేకుండా సరిగ్గా ధర్మ నిర్ణయం చేయాలి రాజు అనేటువంటి వాడు. సరైన విధంగా విచారణ చెయ్యాలి. అల్లా చేసినటువంటి వాడే ఇహపర లోకాలు రెండిట్లోనూ జయం పొందుతాడు రాజు. రాజన్ ధర్మాసనస్థోపి రక్షమాంత్వం మనాగసీం అహం త్వనపరాధ్యంతి కీచకేన దురాత్మన పశ్యతస్తే మహారాజ హతా పాదేన దాసవత్. ఓ రాజా, నువ్వు ధర్మాసనం మీద కూర్చున్నావు, నిరపరాధిని నేను, అబలను, నన్ను రక్షించవయ్యా. ఈ కీచకుడు నేను ఏ విధమైన అపరాధం చేయనప్పటికీ బలవంతంగా మీరు చూస్తున్నట్టుగానే నన్ను బానిసలను తీసుకొచ్చినట్టుగా తీసుకొచ్చి ఇక్కడ నన్ను కింద పడేసి తన్నుతున్నాడు. మస్యాధిప ప్రజారక్ష పితా పుత్రాని వౌరసాన్ యస్వధర్మేణ కార్యాణి మోహాత్మా కురుతే నృప అచిరాత్తం దురాత్మానం వశే కుర్వంతి శత్రవః. తండ్రి తన కన్నపుత్రులను రక్షించినట్టుగా మీరు ప్రజలను రక్షించాలి. మోహగతుడే అధర్మ కార్యం చేసేటువంటి ఈ దురాత్ముడిని మటుకు శత్రువులు శీఘ్రంగానే తమ వశం చేసుకుంటారు. అందులో ఏమీ సందేహం లేదు. మస్యానాం కులజస్త్వం హి తేషాం సత్యం పరాయణం త్వం కిలైవం విధో జాతః కులే ధర్మపరాయణే. నువ్వు ఎటువంటి కులంలో పుట్టావు? మత్స్యవంశంలో పుట్టావు. మత్స్యవంశుల యొక్క ఆచారం ఏంటంటే సత్యాన్ని ఆశ్రయించే ఎప్పుడు ఉంటారు వాళ్ళు. సత్యాన్ని ధర్మాన్ని వాళ్ళు ఎప్పుడు కూడా వదిలిపెట్టరే. అటువంటి గొప్పదైనటువంటి కులంలో పుట్టేవే నువ్వు. అలాంటి వంశంలో పుట్టి కూడా నువ్వు ఈ ధర్మాత్ముడిగా పుట్టినటువంటి వాడయి నువ్వు రక్షించకపోతే, ధర్మాన్ని నిలబెట్టకపోతే ఎలాగయ్యా? అతస్వాహం అభిక్రందే శరణార్థం నరాధిపాత్రాహి మామజ్జ రాజేంద్ర కీచకాత్ పాప పురుషాత్. అందువల్ల నేను నిన్ను శరణు కోరి ఆక్రందిస్తున్నానయ్యా ఓ రాజా. ఈనాడు ఈ పాపాత్ముడైనటువంటి కీచకుడి బారి నుంచి నువ్వు నన్ను రక్షించు. అనాథమిహ మాం జ్ఞాత్వా కీచకః పురుషాధమః ప్రహరత్యేవ నీచాత్మా నతు ధర్మం అవేక్షతే. ఈ పురుషాధముడైనటువంటి కీచకుడు ఇక్కడ నేను అసహాయరాలని తెలుసుకున్నాడు.
ఆ నీచుడు ధర్మాన్ని ఎంత మాత్రమో కూడా గ్రహించడం లేదు. అకార్యాణం అనారంభాత్ కార్యాణమనుపాలనాత్ ప్రజాసు ఏ సువృత్తాస్తే స్వర్గమాయాంతి భూమిపాహ. రాజులంటే ఎటువంటి వాళ్ళై ఉండాలంటే చేయకూడనటువంటి పనులు చేయకుండా ఉండడము, చేయవలసిన పనులు నిరంతరం చేస్తూ ఉండడం, రెండూ చేయాలి. చేయవలసినటువంటి పని చేయకున్నా, చేయకూడని పని చేసినా వాళ్ళు పాపాత్మలు అవుతారు. ప్రజల పట్ల చక్కని నడత కలిగి ఉంటేనే వాళ్ళు స్వర్గాన్ని పొందుతారయ్యా రాజులు అనేటువంటి వాళ్ళు. కార్యాకార్య విశేషజ్ఞా కామకారేణ పార్థివా ప్రజాసు కిల్బిషం కృత్వా నరకం యాంత్యధోముఖా. రాజులు కర్తవ్యమేదో అకర్తవ్యమేదో తేడాన్ని గుర్తెరిగి స్వేచ్ఛాచారులే ప్రజల పట్ల పాపాచారులే ప్రవర్తిస్తే కనుక వాళ్ళు నరకానికి పెడతారయ్యా. నైవ యజ్ఞై నవాదానై న గురోరుపసేవయా ప్రాప్నువంతి తదా ధర్మం యథా కార్యానుపాలనాత్. అంతేకాదు రాజులు తమ కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వర్తించడం వల్లనే పొందేటువంటి పుణ్యం అంతా అని చెప్పలేం. యజ్ఞాల చేత కానీ, దానం చేత కానీ, గురుసేవ చేత కానీ అంతటి పుణ్యఫలాన్ని పొందలేరు. అంతకంటే గొప్పదైనటువంటి పుణ్యఫలం ఏంటంటే తమ కర్తవ్యాన్ని తాము నిర్వహించడం. రాజు అనేటువంటి వాడు తనకి నిర్దిష్టమైనటువంటి ఏ కర్తవ్యమైతే ఉంటుందో ఆ కర్తవ్యాన్ని సమానంగా నిర్వర్తిస్తే కనుక గొప్ప పుణ్యాత్ముడవుతాడు. క్రియాయాం అక్రియాయాం చ ప్రాపణే పుణ్యపాపయో ప్రజానాం సృజ్యమానాయాం పురాం హేతదుదాహృతం ఏతద్వో మానుషా సమ్యక్ కార్యం ద్వంద్వతయా భువి అస్మిన్ సునీతే దుర్నీతే లభతే కర్మజం ఫలం. పూర్వకాలంలో సృష్టి రచన చేసే సమయంలో కూడా బ్రహ్మదేవుడు కర్మలు చేయడంలోనూ చేయకపోవడంలోనూ కలిగేటువంటి పుణ్యపాపాల ప్రాప్తి గురించి తెలియజేశాడు. ఆయన సృష్టి చేస్తూ మానవులకి, దేవతలకి కూడా అందరికీ చెప్పాడు ఆయన, మీరంతా ఈ భూలోకంలో మానవులారా, మీరు భూలోకంలో ద్వంద్వ రూపంలో ప్రాప్తించేటువంటి ధర్మాధర్మాలు, ఇవన్నీ ధర్మాధర్మాలు ఏవైతే ఉంటాయో వాటి విషయంలో బాగా ఆలోచించి పనులు చేయాలి. ధర్మాన్ని అనుసరించారా పుణ్యం ప్రాప్తిస్తుంది, అధర్మాన్ని అనుసరించారా పాపం ప్రాప్తిస్తుంది. ధర్మాన్ని ఆశ్రయించి ధర్మ కార్యాలు చేయడం వల్ల కలిగేటువంటి పుణ్యం వల్ల కలిగేటువంటి పుణ్యఫలాలు పొందుతారు. అధర్మ కార్యాన్ని నిర్వర్తించి అధర్మ కార్యం వల్ల ప్రాప్తించేటువంటి పాపం ఏదైతే ఉందో ఆ పాపం వల్ల కలిగేటువంటి పాప ఫలాన్ని తప్పనిసరిగా పొందుతారు. అందువలన మంచిదైనా చెడ్డదైనా మీరు ఏ నీతినైతే అనుసరించి పనిచేస్తారో అటువంటి కర్మఫలాన్నే పొందుతారు మీరు. కళ్యాణకారి కళ్యాణం పాపకారి చ పాపకం తేన గచ్చతి సంసర్గం స్వర్గాయ నరకాయ చ. అందువల్ల మంగళకరమైన పనులు చేసేటువంటి వాడు శుభాన్ని, పాప పనులు చేసేవాడు దుఃఖాన్ని అనుభవిస్తాడు. వీటి సాంగత్యం వల్ల తదనుగుణంగా కర్మానుసారంగా స్వర్గ నరకాలు వాడికి ప్రాప్తిస్తాయి. సుకృతం దుష్కృతం వాపి కృత్వా మోహేన మానవ పశ్చాత్తాపేన తప్యేత స్వబుద్ధ్యా మరణం గతః. అందువల్ల మనుష్యుడైనటువంటి వాడు మోహవశుడై సత్కర్మ కానీ దుష్కర్మ కానీ చేస్తే మరణం తర్వాత కూడా మనసులోనే పశ్చాత్తాపం చెందుతూ ఉంటాడయ్యా. అయ్యో ఇటువంటి పని చేశానే, దీనివల్ల వచ్చేటువంటి ఈ ఫలాన్ని నేను అనుభవిస్తున్నాను ఇప్పుడు కదా అని చాలా మక్కిలి బాధపడతాడు. ఏముక్త్వా పరం వాక్యం విసర్జశత కృతం శక్రోప్యాపృచ్ఛ్య బ్రహ్మాండం దేవరాజ్యమపాలయత్. ఈ విధంగా మంచి మాటలు చెప్పి బ్రహ్మ ఇంద్రుడికి సైతం చెప్పాడు ఈ మాటలన్నీ కూడా. ఆ ఇంద్రుడికి వీడ్కోలు చెప్పాడు. ఇంద్రుడు కూడా బ్రహ్మ అనుమతిని తీసుకుని దేవలోకానికి వచ్చి దేవ సామ్రాజ్యాన్ని అంతా పరిపాలించాడయ్యా. యథోక్తం దేవదేవేన బ్రహ్మణ పరమేష్ఠిన తథా త్వమపి రాజేంద్ర కార్యే స్థిరో భవ. అందువల్ల దేవాదేవుడైనటువంటి పరమేష్ఠి అయిన బ్రహ్మ ఏదైతే ఉపదేశాన్ని చెప్పాడో ఆ ఉపదేశాన్ని అనుసరించి కర్తవ్యమేమిటో అకర్తవ్యమేమిటో తెలుసుకుని నువ్వు దాన్ని నిర్ణయించుకోవడంలో దృఢంగా వ్యవహరించవయ్యా. అంతేకాని దానికి విరుద్ధంగా వ్యవహరించకు అని పాపము ఆమె ఆక్రోశిస్తూ ఆ విరాటరాజుతోటి తన గోడునంతా కూడా తెలియజేసుకుంది.
ఏవం విలపమానాయాం పాంచాల్యాం మత్స్య పుంగవః అశక్తః కీచకం తత్ర శాసితుం బలదర్పితం. ఈ విధంగా పాంచాల రాజకుమారి ద్రౌపది ఈ రీతిగా విలపిస్తున్నప్పటికీ కూడా మత్స్యరాజు అయినటువంటి విరాటుడు బలగర్వితుడైనటువంటి ఆ కీచకుణ్ణి నివారించడానికి కానీ, శాసించడానికి కానీ, నిగ్రహించడానికి కానీ అతడు సమర్థుడు కాలేదు. ఎందుకంటే ఆ కీచకుడు చాలా బలవంతుడు, అతడి అధీనంలో ఉన్నటువంటి వాడు ఈ రాజు. అందువలన ఆ కీచకుణ్ణి ఏ విధంగానూ నిగ్రహించడానికి తనకి తగినటువంటి సామర్థ్యము లేనటువంటి వాడు ఈ విరాటరాజు. అందువలన అతడు ఎంత మాత్రమో సమర్థుడు కాలేకపోయాడని తెలియజేస్తూ స్వస్తి.